హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో షర్మిల గారు వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చెప్పడం బట్టే ఆమె కాంగ్రెస్లో చేరింది, ఇదంతా ఒక నాటకం అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఎంతవరకు వాస్తవం? సో ఈ విషయాన్ని రీసెంట్గా సజ్జల రామకృష్ణ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి షర్మిల గారు కాంగ్రెస్లో చేరారని కానీ లేదంటే కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు, కాంగ్రెసే కదా జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసింది, కాంగ్రెసే కదా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించింది, కాంగ్రెసే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రని అడ్డుకుంది, ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. దానికి షర్మిల గారు కూడా కొంచెం ఘాటుగానే స్పందించారు. ఎలా అంటే చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుంటాము, కాంగ్రెస్తో కలిసి ప్రయాణిస్తాము, కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తాము అనుకున్న షర్మిల గారు కొన్ని ఏవో ఇబ్బందికర పరిస్థితుల్లో లేదంటే పొత్తులు కుదరకో బయట నుంచి మద్దతు ఇస్తాం, బట్ మేము పోటీ చేయట్లేదు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చదలుచుకోలేదు, అందుకే పోటీ చేయట్లేదు అని ఆవిడ స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని మీద విమర్శ కూడా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ఏవో తాయిలాలు ఇచ్చిందని ఆవిడ ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నట్టుగా కూడా చెప్పారు. బట్ ఆవిడ ఢిల్లీలో వచ్చాక నిర్ణయం తీసుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా చెప్పారు. చెప్పినప్పుడే అప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా అన్నయ్యని ఇలాగ ఇబ్బంది పెట్టింది, మళ్ళీ ఆవిడ ఆ పార్టీతో కలిసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే అదే మన మీడియా మిత్రులు ఒకటి అడిగారు, ఇలాగా మీరు అక్కడితో ఒకప్పుడు అన్యాయం చేసింది కాంగ్రెసే కదా మా అన్నయ్యకి, మళ్ళీ ఇలా కలుస్తున్నారు ఏంటని సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆవిడ ఒకటే చెప్పారు, ఒకప్పుడు మేము ఆ రాష్ట్రం వదిలి ఇక్కడికి వచ్చినప్పుడు మాతో ఏం సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా, అది విషయం ఆయన్ని అడగండి అన్నారు. అంటే సంబంధం లేదు అన్నట్టుగానే కరాఖండిగా చెప్పారు. సో ఈయన ఆల్రెడీ వైసీపీ నుంచి ఖాళీ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎలాగో కవర్ చేయాలి, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో ప్లేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి పార్టీ గురించి ప్రభుత్వం గురించి ఏదో పాజిటివ్గా మాట్లాడాలి కదా, ఇంకెవరూ మాట్లాడలేదు. మీరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే ముందంతా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద శరవేగంగా చలోక్తులు, కుళ్ళు జోకులు, విమర్శలు, ఫ్యామిలీ మెంబర్స్ అన్ని మాట్లాడిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు కదా. ఓన్లీ అంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ శ్రేణిలో మాట్లాడుకుంటున్నది ఏంటంటే ప్రజెంట్ విజయసాయిరెడ్డి గారు పార్టీలో రెండో స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు అన్ని తానే చూసుకుంటూ చాలా వరకు అందరినీ మొబిలైజ్ చేస్తూ పార్టీని ముందుకు నడిపించడానికి తీసుకెళ్లారు. ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని విమర్శలు గుప్పించేవారు, బాగా దుయ్యబట్టేవారు. కానీ మరీ పర్సనల్గా తిట్లు పురాణంతో కానీ మరో విధంగా కానీ ఎవరైనా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబును తిడతారంటే మీరు పార్టీలోకి రండి, అలాంటి కండిషన్స్ ఏం పెట్టేవారు కాదు. ఇది కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చాకే ఈ పందా తీసుకుంది వైసీపీ అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. మేబీ అది వాస్తవమేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండేది, విమర్శలు ఉన్నా కూడా ఒకలాగా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి వచ్చిన తర్వాత ఎందుకో మరీ డెప్త్కి వెళ్ళిపోయే విమర్శలు, వాడు వీడు అనడం, సన్నాసి అనడం, దొంగ ఎదవ అనడం, ఆడు అదేంటది వెన్నుపోటుదారుడు, ఆ మోసగాడు, ఆ పనికి మాలినోడు, ఇట్లాంటి పదాలు డైరెక్ట్గా అనమాట బూతుల్లాగే ఇవి ఎక్కువయ్యాయని కూడా ఒక వాదం ఉంది. బట్ నాకు అది అబ్జర్వ్ చేస్తే కరెక్టే కదా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఎవరు మా విమర్శించట్లేదు. ఎందుకు? షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ నుంచే, కాంగ్రెస్ పార్టీ నుంచే, కాంగ్రెస్ హస్తం సింబల్ నుంచే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. అది విషయం షర్మిల గారు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాన్నగారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది. అటువంటి కాంగ్రెస్కి నేను ఎప్పుడు విధేయులుగా ఉంటాను. అండ్ మోర్ ఓవర్ మొన్న సుమారుగా 27 స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం మా మద్దతే, మా పార్టీ ఇచ్చిన మద్దతు వల్ల గెలిచింది. ఆ కృతజ్ఞత కాంగ్రెస్ ఉంది కాబట్టి నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది అన్నట్టు కూడా ఆవిడ చెప్పారు. ఎందుకంటే కొడుకు పెళ్లి సంబంధించి శుభలేఖని ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద మొట్టమొదటి శుభలేఖ పెట్టడానికి వెళ్ళినప్పుడు
మన షర్మిల గారు కనుక కాంగ్రెస్కి మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇక్కడ గెలవదా? గెలవద్దా గెలిచేది అంటే ఎంతో కొంత తోడ్పాటు అయ్యింది కదా. ఉమ్, మీకు అన్ని 5,000 కలిస్తే కదండి పిడికిలి. ఉమ్, రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేశారు, కాంగ్రెస్ పథకాలు పనిచేశాయి, కాంగ్రెస్ లో ఉండే సీనియర్ లీడర్లు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. వాళ్ళ అంతఃకలహాలు కొట్టుకోవడాలు లేకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు గుప్పించుకోకుండా బాగానే చేశారుగా. ఎక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు బయటకు రాలేదుగా. అవును కదా, నేను సీఎం అంటే నేను సీఎం అని ఎవరు మాట్లాడుకోలేదుగా. ఉమ్, పోలింగ్ అయిపోయి కౌంటింగ్ తర్వాత ఎవరు సీఎం అనేది కొద్దిగా ఒక 24 hours కాస్త ఉత్కంఠ రేపింది కానీ, బట్ అప్పుడు కూడా క్లారిటీ ఉంది, రేవంత్ రెడ్డి గారే డౌట్ లేదు సీఎం అని. మిగతా అందరూ అక్కడికి వెళ్ళి లాబింగ్ చేసుకోవడానికి వెళ్ళారు కానీ ఇక్కడ ఉన్నారంటే ఈయనే సీఎం అని. మిగతా ఇద్దరు ఎవరు ఉత్తమ్ కుమార్ గారు, భట్టి గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని కీలకమైన పదవులు, కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడానికి కాంగ్రెస్ అధిష్టానానికి పిలిపించిందే తప్ప రేవంత్ రెడ్డి గారు అనేది ఫైనల్ అన్ని రకాలుగా. ఈవెన్ షర్మిలా గారు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేశారు, ప్రభుత్వ వ్యతిరేకంగా బీబట్టేలా పనిచేశారు కదా. అందుకని ఆవిడ చైతన్య రథాన్ని కాల్ చేశారు. ఆవిడని తల్లితో పాటు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అవన్నీ కూడా కొంత ప్లస్ అవుతాయి కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ 2019లో టీడీపీ ఓడిపోవడానికి కారణం జనసేన టీడీపీ అలయన్స్ అవ్వకపోవడమే అని ఒక వాదం ఉంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది, పక్కా ప్రూఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 60 స్థానాల్లో 1000 నుంచి 2000 మధ్యలో ఓట్లతో ఓడిపోయింది టీడీపీ కంపేరిటివ్ వైసీపీతో. ఎందుకు? ఒక పర్టికులర్ నియోజకవర్గంలో ఒక విశ్లేషకులు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఒక పర్టికులర్ నియోజకవర్గంలో కేవలం ఒక పార్టీకి, ఈ వైసీపీకి ఎన్ని వచ్చాయంట? 57,000 ఓట్లు వచ్చాయి. 58,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి ఎన్ని వచ్చాయి? 57,000 ఓట్లు వచ్చాయి. జనసేన అక్కడ పోటీ చేయకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 3,500 ఓట్లు వచ్చాయి. అర్థమవుతుందా మీకు క్లారిటీగా? వైసీపీకి 58,000 ఓట్లు, టీడీపీకి 57,000 ఓట్లు, ఆ స్వతంత్ర అభ్యర్థికి 3,500 ఓట్లు. స్వతంత్ర అభ్యర్థి కాకుండా అదే జనసేన టీడీపీతో అలయన్స్ అయ్యి ఉంటే ఎన్ని వచ్చిండేవి? టీడీపీకి 60,500 వచ్చిండేవి. అవునా? అవి 57, ఇవి 3,500. ఇప్పుడు 3,000 వేసుకోండి, 60,000 ఓట్లు వచ్చిండేవి. అప్పుడు వైసీపీకి ఎన్ని ఉన్నాయి? 58,000 ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మరి టీడీపీ ఎమ్మెల్యే ఎవరుగా? అలాగా 60 స్థానాల్లో టీడీపీ కోల్పోయింది. సో అక్కడ జనసేన ఎంతో కొంత ఇంపాక్ట్ చేసిందని అనుకోవాలా లేదా మీరు చెప్పండి. సో అదే ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఒక 27 స్థానాల వరకు వీళ్ళు పోటీ చేయడం వల్ల ఆ యాడయ్యే 1,000-1,500 ఓట్లు కూడా కాంగ్రెస్కి ప్లస్ అయ్యాయేమో, అయ్యుండొచ్చేమో. అంతే కదా. ఇప్పుడు కామారెడ్డిలో రమణారెడ్డి గారు ఎలా గెలిచారు? కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు 2 సింహాలు పోటీ పడుతున్నప్పుడు కేసీఆర్ గారికి 52,000 ఓట్లు ఎన్ని వచ్చాయి, రేవంత్ రెడ్డి గారికి ఒక 47-48,000 ఓట్లు ఎన్ని వచ్చాయి, 50,000 ఓట్లు, ఆయనకి 55,000 వచ్చాయి. జస్ట్ 5,000 ఓట్ల తేడాతో గెలిచారు కదా రమణారెడ్డి గారు కదా. సో అక్కడ ప్రభావం చూపినట్టే కదా. అలాగే ఇక్కడ కూడా కొన్ని వాటి ప్రభావం చూపాను. ఆవిడ ఓపెన్ గా చెప్పారు. ఆ ఇడుపులపాయలో శుభలేఖ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కృతజ్ఞత భావం నాకు కాంగ్రెస్కి నా పైన ఉంది, అందుకే నన్ను ఆహ్వానిస్తున్నా, నేను కూడా పార్టీ విలీనం చేసి పార్టీ కోసం పనిచేస్తాను, ఏ కీలక పదవి ఇచ్చినా చేస్తాను అన్నట్టుగా చెప్పారు. సో ఆవిడే చెప్పారు, ఆవిడే స్వయంగా చూశారు. ఇప్పుడు నిజంగా ఇది చంద్రబాబు గారి హస్తం అయితే, చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్ర నుంచి తల్లిని చెల్లిని పంపించారా? వైఎస్ విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కదా. చేసేసి ఏం చెప్పారు? ఇక్కడ నుంచి బిడ్డతో ఉంటానని చెప్పారు కదా. బిడ్డతో ఉండడానికి గౌరవ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేయాలి? నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు, అన్ని ఇబ్బంది పడినప్పుడు మ్యాక్సిమం సపోర్ట్ చేసి మాట్లాడింది ఎవరు? పార్టీని నిలబెట్టింది ఎవరు? షర్మిల గారు. పాదయాత్ర చేశారు. ఆవిడ వాయిస్ బాగాలేదని విమర్శలు ఎదుర్కొన్నారు, ఆవిడకి మాట్లాడడం రాదని విమర్శలు ఎదుర్కొన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక్క క్వాలిఫికేషన్ తప్ప ఇవికి ఏ క్వాలిఫికేషన్ లేదన్నారు. అయినా మరి అవన్నీ నెగ్గుకొచ్చిందా? కష్టపడి తిరిగిందా సుమారుగా సంవత్సరం పాటు? మరి దానివల్ల నిలబడింది కదా. మరి ఆవిడకి ఏం సుముచిత స్థానం ఉంది పార్టీలో? దానికి మరి రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారు కదా. సో ఇప్పుడు కూడా ఏంటంటే అర్థమైపోయింది, పార్టీ ఖాళీ అవుతుంది, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. సొంత చెల్లి తల్లి కూడా వేరుగా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తే వైసీపీకే నష్టం. కాబట్టి వైసీపీలో ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏదో మాట్లాడాలి, తప్పదు. మాట్లాడారు. స్టేట్మెంట్ గారు చూసుకోవడం అంతే. మరి రాజకీయాల్లో సహజం, ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, వార్తలో నిలబడుతూ ఉండాలి. పార్టీస్ మీద ఏమాత్రం అభిమానం పార్టీ శ్రేణుల్ని
నిరాశపరచకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తలో నిలబడాలి అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.